ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఆహ్, మీ పర్సన్ అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ అయితే చూస్ చేసుకోండి. వాళ్ళు మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏమని చెప్తున్నారు? ఓకే. మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏమని చెప్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి టైమ్ టు టైమ్. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఇది 1 మంత్ తర్వాత రానియండి, 1 వీక్ తర్వాత రానియండి, ఇప్పుడే మీ ముందుకు రానియండి. సో, ఇప్పుడు మీకు రెజొనేట్ అవుతుంది. ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి. ఓకే. మీ పర్సన్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏమని చెప్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏమని షేర్ చేసుకుంటున్నారు? మీ గురించి కానీ, లేకపోతే మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉంటే ఈ సెపరేషన్‌లో ఉండే పెయిన్ గురించి కానీ, సో, ఓవరాల్‌గా మీతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి కానీ, మీతో ఉండే బాండింగ్ గురించి కానీ, అసలు మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారని, వాళ్ళకి ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియో టాపిక్ అండి. సో, లేట్ చేయకుండా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫాస్ట్‌గా. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. తొందరపడకండి. సో, మార్నింగ్ ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే గనక మార్నింగ్ వీడియో కూడా చెక్‌ఔట్ చేయండి. సో, ఇలాంటి రీడింగ్స్ మన ఛానల్‌లో చాలా ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏమని చెప్తున్నారు? సీక్రెట్స్ వినాలనుకుంటున్నారా? సీక్రెట్స్ వినటానికి తొందరపడుతున్నారా? వెయిట్. సో, చూద్దాము మీ పార్ట్నర్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏమని చెప్తున్నారు అనేసి. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మ్యారేజ్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మీ లైఫ్ కోసం కానీ, మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్. చూద్దాం. అండర్స్టాండింగ్. సో, మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. మంచి బాండింగ్ ఉంది. సో, తనని మీరు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని తను అర్థం చేసుకుంటారు. సో, మీ ఇద్దరి మధ్య ఆ ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ ఉంది. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ చాలా బావుంది. ఓకే. ఒకవేళ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏమన్నా సరే బ్రేక్ అయినా సరే ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే మీరింకా తనని అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుంటారు.
మీరు అర్థం చేసుకుంటారు. ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ మీ మీ గురించి ఏం చెప్తున్నారంటే అన్ని విషయాల్లోనూ మీరు తనని అర్థం చేసుకున్నారు అండ్ చేసుకుంటారు కూడా. తన సిట్యుయేషన్ అర్థం చేసుకుంటారు. తన బాధ అర్థం చేసుకుంటారు. తన పెయిన్ అర్థం చేసుకుంటారు. మీలాంటి అండర్‌స్టాండింగ్ పర్సన్ అన్ని విషయాల్లోనూ తనని అర్థం చేసుకుంటూ, తనకి సపోర్ట్‌గా నిలబడే పర్సన్ తనకి వచ్చినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేది చెప్తున్నారు. అండ్ ఈ కనెక్షన్‌ని కూడా ఇప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. లైక్ మీలాంటి పర్సన్ తనకు వచ్చినందుకు కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీతో ఈ బాండింగ్ దొరకడం అనేది తను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అదే వాళ్ళతో చెప్తున్నారు. తనలాంటి అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పర్సన్ నాకు ఫ్రెండ్‌గా దొరకడం గానీ, ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో దొరకడం గానీ, ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం. అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్టివ్‌గా ఉన్నారు. అలాంటి పర్సన్‌ని నేను చాలా బాధ పెట్టాను. చాలా బాధ పెట్టాను. నా మాటల వల్ల కానీ, నా బిహేవియర్ వల్ల కానీ, అప్పుడప్పుడు నేను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటానే కానీ తనని, తను మాత్రం ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటూనే ఉంటారు. తను మాత్రం ఎప్పుడు నాతో మంచిగా ఉండడానికే ట్రై చేస్తారు. నా బాధని పట్టించుకోవడానికో, నా నా ఒకవేళ నేను ఎమోషనల్‌గా ఉంటే ఫస్ట్ నన్ను అర్థం చేసుకునేది నా పర్సనే, లేకపోతే నా పార్ట్నరే అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందని, మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని కానీ, మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ మూడో వ్యక్తి రారు అని, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఆర్ ఇలాగే ఉండాలి. ఇదే అండర్‌స్టాండింగ్‌తో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి అని తను కోరుకుంటున్నాను అని తను చెప్పాలనుకుంటున్నారు. చెప్తున్నారు కూడా. మీ ఇద్దరి బాండింగ్ అది సంథింగ్ లైక్ స్పెషల్ కనెక్షన్, స్పెషల్ బాండింగ్. లైక్ ఇంతకుముందు ఎవరితోనూ ఇలాంటి ఇలాంటి అండర్‌స్టాండింగ్ చూడలేదు. మేబీ ఎవరిని కూడా ఈ పర్సన్ అంత ఈజీగా అర్థం చేసుకోలేరేమో. కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు తనని అర్థం చేసుకున్నారు. మీతో కలిసుంటే తనెప్పుడూ హ్యాపీగానే ఉంటారు. ఎక్స్‌పీరియన్సింగ్. అట్లానేం కాదు. ఒకవేళ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో లేరు అంటే ఓకే. అండర్‌స్టాండింగ్, ఎక్స్‌పీరియన్సింగ్. సో, మీరు లేకపోతే ఎలా ఉంటుందో, మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కూడా ఒకవేళ ట్రై చేశారు. మాట్లాడడానికి ట్రై చేసి ఎప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదంట. ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది తనకు అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పర్సన్ చాలా సార్లు మీతో ట్రై చేశారు. లైక్ తన సైడ్ నుంచి సారీ చెప్పడానికి కానీ, తన సైడ్ నుంచి కానీ సారీ చెప్పడానికి కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కానీ, తన సైడ్ నుంచి సారీ చెప్పడానికి కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఈ పర్సన్ ఏం ప్రయత్నం చేయకుండా అయితే ఏం లేరు. ప్రయత్నం అయితే చేశారు. కానీ మీరేమన్నా ఆ విషయాన్ని పట్టించుకోలేదేమో, కొంతవరకు కేర్‌లెస్ చేశారేమో, లేకపోతే నెగ్లెక్ట్ చేశారో, కేర్‌లెస్ చేశారో, సో ఏదో చేశారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటేనే భయపడుతున్నారు. మళ్ళీ ఎట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుందేమో అని. ఆల్రెడీ ఈ పర్సన్ మీ కోపాన్ని చాలా సార్లు చూసారు. మీ కోపాన్ని చాలా సార్లు చూసారు. మీ కోపం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ప్రయత్నిస్తే అది ఎట్లాంటి మిస్‌ఫైర్ అవుతుందో, ఎట్లా తప్పుగా మీరు రిసీవ్ చేసుకుంటారో, ఎట్లాంటి సిట్యుయేషన్‌లో మీరు ఉన్నారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో
ఆల్రెడీ మీరెలా రిసీవ్ చేసుకున్నారు అనేది ఈ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీతో రీయూనియన్ అవ్వాలి అని ఉంది. మీతో రిలేషన్‌షిప్ ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో కంటిన్యూ చేయాలని ఉంది. అదే వాళ్ళకి చెప్తున్నారు. ఎవరు ఇప్ మీ ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఏ మూడ్‌లో లేకపోతే ఏ సిట్యుయేషన్‌లో ఎట్లా తీసుకుంటారో అది ఎట్లా పోర్ట్రే అవుతుందో అంటే లైక్ ఎట్లా మీరు తీసుకుంటారో. ఇప్పుడు తను ఒకటి మాట్లాడడానికి మీ దగ్గరకొస్తారు. అది మీ దగ్గరకొచ్చి మీ దగ్గర చెప్పేసరికి అది ఇంకొకలాగా మీరు తీసుకుంటారు. బికాస్ పాస్ట్‌లో కూడా అలాగే ఎక్స్‌పీరియన్సింగ్ చాలా సార్లు ప్రయత్నించారు. ప్రయత్నించి అదే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు మీతో మాట్లాడాలి అంటే కూడా ఆచితూచి మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అయిందో అది మీకే తెలియాలి. ఎగ్జిస్టెన్స్. మీతో ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లో తను ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ చెప్తున్నాను వినండి. ఒకవేళ మీరు ఎంత ఈ పర్సన్‌ని దూరం పెట్టాలని చూసినా, ఇక్కడ ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఏమని చెప్తున్నారు కదా! సో, ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఏమని చెప్తున్నారంటే, నన్ను ఎంత దూరం పెట్టినా సరే, ఎంత దూరం చేసుకున్నా సరే, నేను ఎప్పటికీ తన కోసం ఉంటాను. తన కోసం వెయిట్ చేస్తాను. తన కోసం ఎదురు చూస్తాను. నేనున్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. మీరు తిట్టినా, ఈ పర్సన్‌ని ఇన్సల్ట్ చేసినా, హర్ట్ చేసినా, బాధ పెట్టినా, మీరు అవాయిడ్ చేసినా, తను మీకోసం ఉన్నాను. తన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. తన వాల్యూ కానీ, తన విలువ కానీ, తను ఎప్పటికీ మీ లైఫ్‌లో ఉండాలి. తన వాల్యూ, తన విలువ మీకెప్పటికీ మీ లైఫ్‌లో ఉండాలి. తనెన్ని తిట్టినా, లేకపోతే నన్నెంత దూరం పెట్టినా, నేను తన కోసం ఉన్నాను అని తనకి తెలిసొచ్చేలాగా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఏదో ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! ఏదో తను హర్ట్ చేశారు కదా! వెయిట్ చేస్తున్నానని కాదు. నేనున్నాను అని తనకర్థమయ్యేలా చెప్తాను. నీకు ఏ కష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఆహ్, ఎప్పుడు నా అవసరమొచ్చినా నేను తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అని తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటున్నారు. నేను నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాను. నేను నీ కోసం ఉంటూనే ఉంటాను. తను ఎన్ని కాదన్నా, ఎన్ని తిట్టినా, ఎంత దూరం పెట్టినా, నేను తనను వదిలి వెళ్ళను అని మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పారు. తన వాల్యూ, తన విలువ మీరు రికగ్నైజ్ చేసేంత వరకు, మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు ఈ పర్సన్ వదలరు. తను ఎన్నైనా తిట్టని, ఎంతైనా దూరం పెట్టని, ఎంతైనా నన్ను బాధ పెట్టని,
నేను మాత్రం తన కోసమే ఉంటాను. తన కోసమే ఉంటాను, లేకపోతే తన కోసమే బ్రతుకుతున్నాను, తన కోసమే ఉంటున్నాను. నేను ఉన్నదే తన కోసం అని చెప్తున్నారు. నేను ఉన్నాను తన కోసం అని తను రికగ్నైజ్ చేస్తే చాలు, తను గుర్తిస్తే చాలు అనుకుంటున్నారు ఈ పర్సన్ అని చెప్తున్నారు. పాలిటిక్స్. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఎవరో మీ ఇద్దరు కలిసి ఉండడం నచ్చక మంచిగా నాగ్గా మీ ఇద్దరిని సపరేట్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర నెగెటివ్గా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర నెగెటివ్గా చెప్తున్నారు. మీ దగ్గర ఈ పర్సన్ గురించి నెగెటివ్గా చెప్తున్నారు, లేకపోతే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి నెగెటివ్గా చెప్తున్నారు. అది చెడుగా కాదు. ఓకే, నువ్వు వీళ్ళతో ఉంటే నీకు ఇది లాస్ అవుతుందమ్మా, జాగ్రత్త పడమ్మా అని ఇట్లా మంచిగా మ్యానిపులేట్ చేస్తున్నారు, పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఎప్పుడు మీ ఇద్దరు మధ్య కలిసి ఉన్నా, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఉండాలని అనుకొని దగ్గర అవుతున్నా, సో ఎవరో సమ్ జల్సీ పర్సన్ ఉన్నారు. మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటేనో అది చూసి ఓర్వ లేకుండా ఉండే పర్సన్ మేబీ ఫ్యామిలీలో అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని కానీ చూసి జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు మీ ఇద్దరి మధ్య పాలిటిక్స్ చేసి మీ ఇద్దరిని సపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎంత ఓకే, ఇది జరిగిపోయింది, ఇది అయిపోయింది, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకునే లోపు ఇంకొక ప్రాబ్లం ఏదో ఒకటి తీసుకొచ్చి మళ్ళీ మీ మైండ్లో ఫీడ్ చేస్తున్నారు. ఎవరో తెలియకుండా పాలిటిక్స్ అయితే చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతున్నారు, సెపరేషన్ చేస్తున్నారు అని ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నారు. సంబడీ ఈజ్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్. మీ ఇద్దరి మధ్య మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, మీకు తెలియకుండానే గొడవలు పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మీరు ఒక్కోసారి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళు ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్, గ్యాప్ వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా. ఎవరో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని ఇద్దరిని పాముల్లాగా వాడుకుంటున్నారు. అదే మీ పార్ట్నరు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నారు. సో మళ్ళీ ఇది వచ్చింది చూడండి, ఆర్డినరీనెస్. సో మీ పర్సన్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు, స్లోగా ఉండాలనుకుంటున్నారు. ఓకే, ఒకవేళ మీతో ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే మీరు అసలు ఊరుకోరు. అది ఈ పర్సన్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్కి. మీ ముందు తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందు తీసుకొని వచ్చి ఒక 10 షర్ట్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే 10 షర్ట్సో 10 కుర్తీసో 10 మీరు వాటిలో ఓన్లీ క్వాలిటీ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఒక టూ షర్ట్స్ అయినా, ఒక 2 కుర్తీస్ అయినా క్వాలిటీవే చూస్ చేసుకుంటారు. క్వాంటిటీ కన్నా బెటర్ మీరు క్వాలిటీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, క్వాలిటీ పీపుల్తో ఉండడానికే చేస్తారు. దానికన్నా కూడా ఒకవేళ క్వాలిటీది లేకపోతే సింగిల్గా అయినా అలా ఉండిపోతారే కానీ ఇంకొకరిని మీరు ఎంటర్టైన్ చెయ్యరు అనేది ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్తో. మీరు చూడ్డానికి చాలా ఆర్డినరీగా, లేకపోతే చాలా సాదాసీదా ఉన్న మనిషిలాగా, లేకపోతే జోవియల్గా ఉన్న మనిషిలాగా కనిపిస్తారు, కానీ మీరు
ఫ్రెండ్స్ ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్‌తో 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అలా 10 మంది ఫ్రెండ్స్‌తో మీరు ఉండడానికి ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళో, ఇద్దరో జెన్యూన్ అనిపించిన వాళ్ళతోనే మీరెక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తారు. జెన్యూన్ వాళ్ళతోనే చేస్తారు తప్ప, గొప్పలకి పోయి అందరూ చెప్పిన మాటలకి ఓకే. ఓకే. అని చెప్పుకుంటూ అంటే మీ వాల్యూ పెంచుకోవడానికి, మీ గొప్పలు ఎదుటి వాళ్ళు పొగడడానికి, మీరేదో గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి మీరు ఏది చెయ్యరు. అదే మీ పర్సన్ చెప్తున్నారు. మీరు క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. 10 వేస్ట్‌వి ఉండేదానికన్నా ఏది బెస్టో దాన్ని చూజ్ చేసుకొని మాత్రమే ఉంటారు. అది ఫ్రెండ్‌షిప్ అయినా సరే, రిలేషన్‌షిప్ అయినా సరే నిజాయితీగా ఉంటారు. అదే మీ పర్సన్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్‌తో. క్వాంటిటీ కన్నా కూడా మీకు క్వాలిటీ కావాలి. అది రిలేషన్‌షిప్‌లో అయినా సరే జెన్యూనిటీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎక్కువ ఎవరికి లైక్ నాకిది కావాలి, నాకది కావాలి అనే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అడగరు. నార్మల్‌గా, మినిమమ్‌గా ఒక సాదాసీదా మనిషిగా ఉండాలి. ఆర్డినరీ మ్యాన్‌గా కానీ, ఆర్డినరీ వుమెన్‌గా కానీ ఉండాలని కోరుకుంటారు మీరు. హై-ఫై లైఫ్ కానీ, హై-ఫై ఫ్రెండ్స్ కానీ, హై-ఫై లైఫ్ స్టైల్ కానీ మీరు కోరుకోరు. ఒకవేళ మీ లైఫ్‌లో మనీ ఉన్నా సరే, మనీ లేకపోయినా సరే అందరూ ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉండడానికి ఇష్టపడతారు. నేనేదో సంథింగ్ స్పెషల్, నేనేదో గొప్ప, నేనేదో అది, నేనేదో ఇది అని గొప్పలుగా పోయి ఉన్నది కూడా పోగొట్టుకోవడం దానికన్నా ముందు ఆర్డినరీగా ఉండడానికి మీరు ఇష్టపడతారు అని ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తున్నారు. మీరు చూడ్డానికి ఆర్డినరీ ఉన్నా మీలో చాలా టాలెంట్ ఉంది. హీలింగ్. సో, మీరు తనని చాలా వరకు హీల్ చేశారు. తన పెయిన్‌ని కానీ, తన బాధని కానీ, తన స్ట్రెస్‌ని కానీ, తన హెల్త్ ఇష్యూస్‌ని కానీ మీతో మాట్లాడితే ఎవ్వరైనా సరే ఇట్టే హీల్ అయిపోతారు. అంటే బాధ నుంచి, పెయిన్ నుంచి బయటికొచ్చేస్తారు. బికాజ్ అంత పేషెన్సీ లెవెల్ మీలో ఉంది. ఏదో పవర్ ఉంది మీలో. ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నారు అనుకోండి. డాక్టర్ చేసే వైద్యం డాక్టర్ చేసినా, నేను ఉన్నాను అని సపోర్ట్‌గా మాట్లాడే అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనిషిని బ్రతికిస్తుంది. సో, అట్లాగే మీ మాటలు ఎలా ఉంటాయంటే, పోయే ప్రాణానికి జీవం వచ్చినట్టుగా, లైఫ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నానని మీకు చెప్పినా ఒక్క నిమిషం కూడా వెనక్కి తిరిగి చూడకుండా, ఆలోచించకుండా డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తారు. మీకు చేతైతే చేస్తారు. లేకపోతే ఎక్కడ చేస్తారనేదైనా మీరు చెప్తారు. మీ గురించి వాళ్ళ ఫ్రెండ్‌కి ఏం చెప్తున్నారంటే, యూ ఆర్ జస్ట్ బెస్ట్ హీలర్. తను ఏ బాధలో ఉన్నా, ఏ పెయిన్‌లో ఉన్నా మీతో మాట్లాడితే కాసేపు ఒక 10 మినిట్స్ అయినా మీతో మాట్లాడితే డెఫినెట్‌లీ తను స్మైల్ చేసేలాగా చేస్తారు. తన బాధను మర్చిపోయేలాగా చేస్తారు. అదే ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తున్నారు. ఎవరిని పెయిన్‌లో ఉండడం మీరు చూడలేరు. ఎవరు బాధపడుతున్నా సరే మీరు చూడలేరు.
డెఫినెట్‌లీ నాకేంటి సంబంధం అని ఈ రోజుల్లో అందరూ వదిలేస్తూ ఉంటారు గదా! మీరట్లా కాదు. వాళ్ళ బాధ వింటారు. వాళ్ళ బాధని మీరే ఇంకా ఎమోషనల్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళ పెయిన్‌ని చూసి తట్టుకోలేక మీకు చేతయింది హెల్ప్, కానీ ఎక్కడైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చెప్పడము. సో, సంథింగ్ చేస్తారు. కరేజ్. సో, మీరు చాలా ధైర్యవంతులు. మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. మీరు చాలా ధైర్యవంతులు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంది. యు ఆర్ వెరీ బ్రేవ్ పర్సన్. ధైర్యవంతులు. అంటే ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా ధైర్యంగా మీరు ఎదుర్కోగలరు. భయం అనేది బ్లడ్‌లోనే లేదు అనే డైలాగ్ ఉంటుంది చూసారా? అట్లా అనమాట. సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఫిల్మీగా అనిపిస్తుంది మీకు. కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి కనెక్ట్ అయింది కాబట్టి నేను చెప్పాను. యూ ఆర్ ఎ వెరీ కరేజియస్ పర్సన్. మీరు చాలా ధైర్యం ఉంది. మేబీ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల మీరు ఆ ధైర్యాన్ని తప్పదు అన్నప్పుడు పిల్లి కూడా పులి అయిపోతుంది అంటారు గదా! తప్పదు అన్న సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో మీకు చాలా ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి ధైర్యం చూపించడం తప్ప, ధైర్యంగా సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదు మీకు. మీకు ధైర్యం ఉంది. ఎవరితో అయినా మాట్లాడే ధైర్యం ఉంది. సిట్యుయేషన్‌ని ఎదుర్కొనే ధైర్యం ఉంది. నేనిది చేయగలను, నా వల్ల అవుతుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో ఉంది. ఏదైనా సరే ధైర్యంతో మీరు సాధిస్తారు. ఒకరోజు చేసేసి, రెండో రోజు స్టాప్ చేసేసి, అమ్మ నా వల్ల కాదు, నేను రెస్ట్ తీసుకుంటాను, నేను చేయలేను అనేది కాదు. కన్సిస్టెన్సీగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. మీలో ఆ ధైర్యం ఉంది, ఆ పట్టుదల ఉంది. మేబీ ఇది మీ పర్సన్ చూసుండొచ్చు. ఒకసారి చూసుండొచ్చు, లేకపోతే చాలా సార్లు ఈ పర్సన్ చూసుండొచ్చు. అదే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తున్నారు. టూ కార్డ్స్ తీసుకోను. జస్ట్ ఓన్లీ 1 కార్డ్ వస్తే తీసుకునేదాన్ని. 2 కార్డ్స్ నేను తీసుకోను. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మనీ ఉన్నా, తన దగ్గర మాత్రం మీరు చాలా సాదాసీదాగా కనిపిస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్. కంప్లీషన్. ఏదైనా పని అనుకున్నారు అంటే అది కంప్లీట్ చేసి తీరుతారు. ఇక్కడ కూడా కరేజ్‌లో కూడా నాకు అదే కనిపించింది. సో, అండర్‌స్టాండింగ్ అదే, కంప్లీషన్ అదే. ఏదైనా అనుకున్నారు, ఇది నేను చెయ్యాలి అంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్రపోరు. సో, హాఫ్‌లో వదిలేసి ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని మీరు లీవ్ చేయరు. ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే, ఇది చెయ్యాలి అంటే అది చేసి తీరుతారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా నిలబెట్టుకొని తీరుతారు. ఏ ప్రాబ్లమ్ అయినా, ఎలాంటి పజిల్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా అది మీరు తప్పకుండా కంప్లీట్ చేస్తారు. బికాస్ మీరు చాలా తెలివిగల వాళ్ళు. మీరు వెరీ షార్ప్. ప్రతీదీ ఇట్టే కంప్లీట్ చేసేస్తారు. సో, ఇదేనండి మీ పార్ట్నరు వాళ్ళ ఫ్రెండ్‌కి మీ గురించి షేర్ చేసుకుంది. ఇంటిగ్రేషన్. సో, ఏదైనా చేసి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అది మీ పార్ట్నరు. మనీ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతారు. అండ్
చాలా వరకు సేవింగ్స్ చేస్తారు. తన విషయంలో మీరు చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు అని చెప్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.